ఓకే. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ వెలుగు కార్యాలయం వద్ద నుండి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొమరాడ మండలం తలైపేట పంచాయతీ సంబంధించి తలైపేట గ్రామానికి చెందిన ముంజు స్వర్ణకుమారి 5 సంవత్సరాలుగా ఈరోజు బీఓలుగా ఇక్కడ కొమరాడలో పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఆ పంచాయతీలో సుమారు 48 గ్రూపులు ఆమె నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు అక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ తలైపేట పంచాయతీ సంబంధించి కోతుల గుంపు అనే గ్రామం ఉంది. అక్కడ 12 గ్రూపులు ఉన్నాయి. ఆలూరులో అయితే సుమారు 39 గ్రూపులు ఉన్నాయి. వీళ్ళు కావాలని చెప్పి ఈ 12 గ్రూపులో ఉన్న మీటింగ్లు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తి ఎవరంటే చిట్టి కళ్యాణ్ అనే అమ్మాయిని వేసామని చెప్పి ఇక్కడ ఎలుగు ఏపీఎం గారు చెప్పడం జరుగుతుంది. మేము అడిగాం, ఏపీఎం గారికి అడిగితే మేమేం చేయలేము, అక్కడ గుంపకి సంబంధించి కోయిల గుంపకు సంబంధించిన మహిళా సంఘాలు తీర్మానం చేసి ఈరోజు ఇక్కడ మాకు పంపించారు కాబట్టి ఈ చిట్టి కళ్యాణాన్ని మేము వేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అనేది ఏంటంటే సుమారు 48 గ్రూపులు ఉన్న 48 గ్రూపులు ఉంటే ఒక నిజంగా ఈ అమ్మాయి తప్పు చేసింది అనుకుంటే 48 గ్రూపులను కూడా పోగన పెట్టి మీటింగ్ పెట్టి తీర్మానం చేసి తీయాలి తప్ప వాళ్ళకు అనుకున్న గ్రామాలు ఆ పక్క గ్రామంలో 12 గ్రూపులతో తీర్మానం చేయడం అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఈ ముందు స్వర్ణకుమార్ ఉన్నారో ఈమె పైన అక్కడ ఉట్టుకుట్టిని కావాలని చెప్పి మేమే తప్పు చేస్తే తీసిన తప్పులేదు, తప్పు చేయకుండా కావాలని ఈరోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈమె తొలగిస్తే ఊరుకునేది లేదు. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం తలైపేట గ్రామం నేనే తప్పు చేశాను, నన్ను అన్యాయంగా తీసేశారు. చెప్పండి, 4 రోజులు బట్టి టార్చర్ పెట్టినట్టు చేశారు. ఎవరో చెప్పారని ఎవరో ఇదయ్యారని అన్యాయంగా నన్ను హింసిస్తున్నారు. ఏది తెలియకుండా మా బాబు హాస్పిటల్లో ఉన్నాడు, చెయ్యిపోయిందని నా బాధలో నేను ఉంటే ఏం చెప్పుకుంటా నీకు వద్దామా, నీ వరకు రాదు, మేము ఉన్నాము, నీకు హామీ ఇస్తున్నాం, 36 మంది వాళ్ళు నిన్ను ఎలా తీసేస్తారని చెప్పేసి నన్ను నమ్మించి నన్ను ఇంటికాడ ఉంచేసి అన్యాయంగా ఇది ఇచ్చేసారు. సార్ ఎలా చేశారనేది కూడా మాకు తెలియట్లేదు. ఇది మీకు న్యాయమేనా? నేను పడుతున్న నరకం ఇంకొకరు పడకూడదు, నేను పడుతున్న నిమిషం పడు ఏ తప్పు చేసామని మేము తలదించుకొని ఉండాలి. అన్యాయంగా మమ్మల్ని ఇలా చేస్తారా? నన్ను నమ్మించి ఏపీఎం చేసి డబ్బులు కూడా తీసుకున్నారు సార్. ఏ ఇది లేకుండా నన్ను అన్యాయంగా ఇచ్చేసారు. ఇది మీకు న్యాయమేనా? ఊర్లో న్యాయంగా మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించుకొని చెయ్యాలి, కానీ ఈరోజు నేనైపోయాను, రేపు ఇంకొకరు అవుతారు. అది మీకు న్యాయమేనా సార్? చెప్పండి. ఇది చేయడం న్యాయం కాదు. ఎవరో పెదరు పెట్టారు, పైనుండి ఆర్డర్ వచ్చింది, మేడం గారు లెటర్ ఇచ్చారు, ఇతను హింసిస్తారు అలాగే ఇలా అని చెప్పేసి చేయడం న్యాయం కాదు సార్. న్యాయం అయితే నిజాయితీగా మీటింగ్ పెట్టి నిజాయితీ తీసుకోండి, నా వరకు కూడా బాధ ఉండదు. నేను 36 మందిలో ఒక్కదాయన నిజాయితీ ఎంత దినిగిదవుతానంటే రాత్రి పొగలో మనసుకి బాగా మనసు దినిగిదైపోతుంది. ఏ క్షణం ఏటైపోతానని తెలియట్లేదు. లాస్ట్ ప్రాణాలు కూడా తెగిస్తామంటే పిల్లలు అడ్డు వస్తాను. నేను ఏం చెయ్యాలి? నేను కోసుకోవాలా? ప్రాణం తెగించడానికి కూడా నేను వచ్చాను. మీరు న్యాయం ఉంటే న్యాయంలో చెయ్యాలి, కానీ అది చేయకూడదు. చెప్పండి సార్.